ఇవాళ మనం పిఎస్ నారాయణ గారు రచించిన ఆడపడుచు అనే ఒక కథ చూద్దాము. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాడతను. అక్కడి నుంచి గుంటూరు బస్ ఎక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక స్త్రీ 4 లైన్ల ఉత్తరం రాసిందతడికి. అవసాన దశలో ఉన్నాను, చూడాలని ఉందిరా అని. తన బంధువుల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆ పేరు గల వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ పర్ఫెక్ట్గా తన అడ్రస్కే వచ్చిందా ఉత్తరం. ఆమె ఎవరో తెలిసినా తెలియకపోయినా సాయం చేసే ఉద్దేశంతో బయలుదేరేదటను. ఇంతకు ఆమె ఎవరు, అక్కడేం జరిగింది? వినయ్ విజయవాడలో హైదరాబాద్ నుంచి వచ్చిన గరుడా బస్సు దిగేటప్పటికీ ఇంకా తెల్లవారలేదు. డిసెంబర్ చలి కృష్ణా మీదుగా వస్తూ వణికొస్తుంది. బస్టాండ్ అంతా దీపాలతో వెలిగిపోతుంది. గుంటూరు వైపుగా వెళ్ళే బస్సులు ఆగే ప్లాట్ఫామ్ వైపు నడిచేదటను. అంతకుముందు వేర్వేరు సందర్భాలలో విజయవాడ వచ్చిన అతడికి ఆ ఊరు అంతగా తెలియదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఊరు రూపురేఖలే మారిపోయి ఉండవచ్చు. తను సాయిరాంపురం వెళ్ళాలి. అది మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉందట. ఎర్రబస్ ఎక్కితే గాని ఆ ఊళ్ళో దిగలేడట. అంతకుముందు అతడెప్పుడు అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ ఊరు వెళ్ళాలనుకోవటానికి కారణం ఓ ఆగాంతకురాల నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమె ఎవరో అతడికి గుర్తు రావటం లేదు. బంధువో స్నేహితుడి తాలూకా మనిషో అర్థం కావటం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసింది అంటే ఆమెకు తను తప్పకుండా తెలిసి ఉండాలి. లేకపోతే అంత సరిగ్గా తన చిరునామా రాసి ఉండేదే కాదు. 4 రోజుల క్రితం రాస్తున్నట్లుగా ఆ ఇంగ్లాండ్ లెటర్ మీద 2-3 వాక్యాలే ఉన్నాయి. అవి వంకటింకర అక్షరాలతో నిన్ను ఎంతగానో చూడాలనుకుంటున్న నేను అవసాన దశలో ఉన్నాను. రోజులు లెక్కేస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనపడితే ఎంతగానో సంతోషిస్తాను. జయమ్మ. ఎక్కడి నుంచి రాసిందో తెలియాలి అన్నట్లుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది. తనకు తెలిసిన వాళ్ళెవరూ సాయిరాంపురంలో లేరు, పక్కన మంగళగిరిలోనూ లేరు, అంతదాకా ఎందుకు ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదువుకునేటప్పుడు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉండేవాడు. అలాంటి ఏ స్నేహితుడి తల్లో కాదు కదా ఆమె. వాడు ఆమెను అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకొని ఆ ఉత్తరం కానీ రాసిందా? ఎవరిని అనుకోగలడు? అప్పటి సన్నిహిత మిత్రులు రామం, చంద్రం, సుభాష్ లాంటి 4-5 ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. వినయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరంలోని మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో కానీ తనకు తెలిసిన వాళ్ళే ఆమె చివరి రోజుల్లో అనాథగా వదిలేసి ఉండాలి అనేది ఖాయం. వెంటనే వినయ్ కాకినాడలో ఉన్న తల్లికి ఫోన్ చేసి, సాయిరాంపురంలో జయమ్మ అనే ఆమె నీకు కానీ తెలుసా అని అడిగాడు. సాయిరాంపురంలోనా? జయమ్మ? ఎవర్రా ఆమె? ఏమైంది అడిగింది. ఆమెకు తెలియదని అర్థమైపోయింది. ఇంకా తనకి ఇంకేం చెప్పగలడు. అందుకే తర్వాత చెప్తాలే అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె గురించి తెలుసుకోవాలంటే సాయిరాంపురం వెళ్ళటం ఒక్కటే మార్గం. అంతకు మించిన మరో మార్గం లేదు. ఆ స్థితిలో ఆమె ఎవరైనా సరే తను ఆదుకోక తప్పదు. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న తను డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించాల్సిన పని లేదు. వెంటనే కొంత క్యాషు 2 బ్యాంకు కార్డులు జేబులో వేసుకొని రాత్రి 10 గంటలప్పుడు గరుడా బస్సు ఎక్కేశాడు. యమాచికాకొస్తుంది ఆ ఉత్తరంలోని మాటలు గుర్తుకొస్తుంటే. తన అడ్రస్సే దొరికిందా ఆమెకు? ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేనట్లు. సరిగ్గా తర్వాత గంటకు విజయవాడలో ఎక్కిన ఆ ఎర్ర బస్సు వచ్చి సాయిరాంపురం ఎండిపోయిన చెరువు పక్కగా ఆగింది. బస్సు దిగిన వినయ్ నలువైపులా చూశాడు. రోడ్డు పక్కన ఇల్లు లేవు. ఉన్న 2 డబ్బా కొట్లు ఇంకా తెరవలేదు. ఆ ఎండిపోయిన చెరువులో తాటాకు కప్పలతో గుడిసెలు, వాటి మీదగా లేస్తున్న తెల్లటి పొగ పొయ్యిలు వెలిగించినట్లుగా. బహుశా వాళ్ళంతా పొలాల్లో పనిచేసే కూలీలై ఉండవచ్చు. విజయవాడలో కాఫీ తాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే
ఈ ఊళ్ళో అది కూడా దొరికేలా కనబడడం లేదు. 10 అడుగులు వేసి చెరువు కట్టు ఎక్కితే దూరంగా చాలా పెంకుటిల్లు కనబడ్డాయి. ఊరు దగ్గరే అన్నట్లుగా ఆ కట్ట మీదగానే ఊళ్ళోకి నడవసాగాడు. దానిమీదే వరుసగా తాటి చెట్లు పక్కగా తల తిప్పితే దూరంగా కొండ, దానిమీద పానకాల స్వామి గుడి. జయమ్మ తెలిసిన మనిషి అయితే పర్వాలేదు, మనిషిని గుర్తుపట్టలేకపోయినా తర్వాత వివరాల్లోకి వెళ్తే ఆమె ఎవరో తెలుస్తుంది. తనకి ఎందుకు ఉత్తరం రాసిందో తెలుస్తుంది. తన నుండి ఏం ఆశించి చూడాలని అనుకుందో తెలుస్తుంది. చెరువు కట్టు దిగి పెద్ద మర్రి చెట్టు పక్కగా ఊళ్ళో కాలు పెట్టాడు. లోపల ఏ దేవుడున్నాడో తెలియదు కానీ పక్కనే ఓ గుడి ఉంది. వరండాలో దుప్పటి కప్పుకొని కొందరు కూర్చొని ఉన్నారు. ఎదురుగా చుట్ట తాగుతూ చేతిలో పెద్ద కర్రతో వస్తున్న మనిషిని చూడగానే ఆగాడు వినయ్. సంచి పట్టుకొని వస్తున్న అతడిని ఎవరింటికి వస్తున్నాడో తెలుసుకోవాలన్నట్లుగా అతడు చూచాడు. జయమ్మిల్లెక్కడో తెలుసా? ఏ జయమ్మ? మా ఊళ్ళో 3 జయమ్మలున్నారు. కుంటి జయమ్మ, జాకెట్లు జయమ్మ, కర్రి జయమ్మ. నోట్లోంచి చుట్ట తీయకుండానే గుప్పు గుప్పున పొగ వదులుతూ అడిగేదతను. అప్పుడప్పుడు స్నేహితులు బలవంతం మీద సిగరెట్ తాగే ఆ వాసన భరించలేకపోతున్నాడు. దానికి తోడు అతడేసిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవటంతో కాస్తంత తడబడ్డాడు. వెర్రిచూపు చూడటం తప్ప చేయగలిగిందేమీ లేకపోయింది. సడన్గా గుర్తుకు వచ్చింది. ఆమె జబ్బుతో మంచంలో ఉన్నది. ఉత్తరంలో ఆమె రాసిన విషయం గుర్తుకు రాగా దాన్ని చెబితేనన్నా అతడు తనకు కావలసిన జయమ్మ ఎవరో చెప్పగలుగుతాడేమో అని అనుకుంటూ చెప్పాడు. వివరాలు చెప్పాక, అంటే జాకెట్ల జయమ్మ అన్నమాట. 4 రోజుల క్రితం పోయిందిగా అన్నాడు నోట్లో నుంచి చుట్ట తీస్తూ. అతడు గతుక్కుమన్నాడు వినయ్. పోయిందా? నోరు తెరిచాడు. ఏం చేయాలో తెలియనట్లుగా అయోమయంలో పడిపోయాడు. ఉత్తరం వచ్చిన తర్వాత తను చేసిన ఆలస్యం ఏమీ లేదు. వెంటనే బయలుదేరి వచ్చాడు. అదుగో ఆ వేప చెట్టు దగ్గరే. ఆమె పోయినా వాళ్ళ అమ్మాయి ఉన్నదిలేండి ఇంట్లో అంటూ అతడు మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకొని పదండి చూపిస్తాను అంటూ వెనక్కి తిరిగాడు. ఇక చేయగలిగిందేమున్నది? ఆయన గారు ఆ ఇల్లు చూపిస్తాడు కాబట్టి వెళ్ళి ఉన్న వాళ్ళ అమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని తను చేయగలిగిందేమైనా ఉంటే చేసి మళ్ళా ఎర్రబస్సు కోసం రోడ్డు మీదకు రావటమే. ఆమెకు ఎవరూ లేరు. పోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కనబడలేదు. ఇప్పుడు వస్తున్నా మీరు తప్ప. శవాన్ని పెట్టుకొని ఎవరికోసమైనా ఎన్నాళ్ళెదురు చూస్తాము? మేమే 4 4 చేతులు వేసి తగిలేయించాము. అతను నడుస్తూనే చెప్పాడు. ఆ ఉత్తరం రాసిన జయమ్మే తనకు తెలిసి ఉండదు అనుకుంటున్నప్పుడు ఆమె కూతురు తనకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చాడు కాబట్టి ముక్తసరిగా 2 మాటలు మాట్లాడతామే. పోతూ పోతూ విజయవాడలో కనకదుర్గమ్మకు కనపడి దండం పెట్టుకుంటే ఆ జయమ్మను బ్రతికుండగా వచ్చి చూడలేకపోవటంలో తన తప్పేమైనా ఉంటే ఆమె క్షమించవచ్చు. ఆ ఇంటి ముందుకొస్తూనే, సుభద్ర, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు అంటూ చేతిలో కర్రతో తడికలాంటి గేటు మీద గట్టిగా కొట్టాడతను. అది వంటినిట్టాడి పెంకుటిల్లు. ముందు వసారా, చుట్టూ కర్రలతో కట్టిన దడి, మూసి ఉన్న తలుపు ఆ శబ్దానికి తెరుచుకున్నది. ముగ్గుబుట్టలాంటి తలతో ఓ ముసలమ్మ బయటికి వచ్చింది. కళ్ళ మీదగా చెయ్యి పెట్టుకొని ఎవరా అన్నట్లుగా బయటకు చూస్తూ, లచ్చమ్మ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయి ఒక్కటే ఉన్నది కదా అని రాత్రుళ్ళు తోడు పడుకుంటున్నానయ్యా. మంచి పని చేస్తున్నావు. జయమ్మని చూడాలని ఎవరో పొరుగురు నుంచి వచ్చారు. ఇంకెక్కడ జయమ్మ, మీరు లోపలికి వెళ్ళండి, నేను పొలానికి వెళ్తాను అని వినయ్కి చెబుతూనే అతడు వెనక్కి తిరిగాడు. తడిక తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు వినయ్. లచ్చమ్మ వెనగ్గా జయమ్మ కూతురు సుభద్ర వచ్చి నిలబడింది. 25 ఏళ్లుండొచ్చు. పచ్చగా, పొడుగ్గా, సన్నగా ఉన్నది. లోపలికి వస్తున్న అతను ఎవరో తెలియకపోయినా ఆ అమ్మాయి వెనక్కు వెళ్ళి కుర్చీ తెచ్చి ముందు గదిలోనే తలుపు పక్కగా వేసింది. అత్తమ్మ, కూర్చోమను. వినయ్ లోపలికి వెళ్ళి చేతిలో సంచిని
గోడ వారగా పెట్టి చేతులున్న ఆ చెక్క కుర్చీలో కూర్చున్నాడు. ఆ అమ్మాయే పెద్ద గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఒంగోని కుర్చీ పక్కగా పెట్టింది. అప్పుడు చూశాడు ఆ అమ్మాయి ముఖంలోకి. ఎలా పోయింది అమ్మా? చాలా రోజులు పట్టి మంచంలో ఉన్నది. క్షమించాలి, గుర్తుపట్టలేకపోతున్నాను మర్యాదగా అన్నది. వినయ్కి ఏం చెప్పాలో తెలియనట్లుగా నలువైపులా తలెత్తి చూడసాగాడు. మాట్లాడకుండానే అలా చూస్తున్నవాడల్లా ఉలిక్కిపడి గోడ మీద ఉన్న ఫోటో చూస్తూ లేచి నిలబడ్డాడు. మా నాన్న చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో ఎందుకున్నది? ఆ అమ్మాయి తలెత్తి అతడు చూస్తున్న వైపే చూసింది. అది మా మావయ్య ఫోటో అట, అమ్మ చెప్పింది. అంటే? ఆ అమ్మాయి వైపు ముందుకో అడుగు వేశాడు. అతడికి అర్థమైపోయింది. చనిపోయిన జయమ్మ ఎవరో కాదు, తన తండ్రి చెల్లెలు, తనకు మేనత్త. ఆ ఫోటో తన తండ్రి పెళ్లి కాకముందు తీయించుకున్న ఫోటో. తన ఇంట్లోనూ ఉన్నది. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా తల వంచుకొని నిలబడింది. తన చిన్ననాటి విషయాలు గుర్తుకు రాగా కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ చెప్పగా వినటమే. తను పుట్టక ముందే విజయలక్ష్మి అనే తన తండ్రి చెల్లెలు ఇంట్లోంచి వెళ్ళిపోయి మరో కులస్తుని వివాహం చేసుకున్నదని, తర్వాత ఇంటికి రావటానికి ప్రయత్నించినా తన తండ్రి రానియకపోవటమే కాకుండా లోపలికొస్తే కాళ్ళు విరక్కొడతానని తిట్టి పంపించేశాడని, ఆ పైన ఆమె ఎప్పుడూ రాలేదని, ఎక్కడున్నదో తెలియదు కూడా. విచిత్రంగా చూశాడు ఆ అమ్మాయి వంక. ఆ అమ్మాయి తన అత్త కూతురా? తను ఎప్పుడూ చూడని మేనత్త నుంచి ఉత్తరం రావటం, తాను రావటం అంతా వింతగా తోచింది. మీ అమ్మ నాకు ఉత్తరం ఎందుకు రాసిందిప్పుడు? నంగిగా అడిగాడు. కొద్దిసేపటి తర్వాత నిజాన్ని తెలుసుకున్న షాక్ నుంచి కోలుకొని, మా అమ్మ ఉత్తరం రాసిందా? నాకు తెలియదు అంటూనే వెనక్కి తిరిగి కాఫీ తెస్తాను అన్నది. వద్దు, తాగి వచ్చాను. మా ఇంట తాగటానికి అభ్యంతరమా? చాలా సూటిగా అడిగిన ఆ ప్రశ్న అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తల్లికి తన వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడల్లా వాళ్ళెందుకు తన ఇంటికి రారో, తామెందుకు వాళ్ళిళ్లకు వెళ్లరో చెబుతుండేది. తడబడ్డాడు వినయ్. కాదు కాదు వడివడిగా అన్నాడు. అయితే కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము. అమ్మ ఉంటే వేరు. మీరు ఏం మాట్లాడుకుండేవారో నేను పట్టించుకునేదాన్నే కాదు అన్నది ఆ అమ్మాయి. తన పెద్ద కళ్ళు రెప్పలు పైకెత్తుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇబ్బందిగా చూశాడు అలా వెళ్తున్న సుభద్రను. బహుశా తల్లిపోతుందని చాలా కాలంగా ఆమెకు తెలిసుండొచ్చు. అందుకే పోయింది కొద్ది రోజుల క్రితమే అయినా త్వరలోనే రాజీపడి దుఃఖాన్ని మరువగలుగుతుంది. తను కూర్చున్న ఆ గదిని పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వినయ్. గోడకున్న మేకులకు వెదురు కర్రను తాళ్లతో కట్టిన దండానికి అన్ని ఆడవాళ్ల గుడ్డలే ఉండటంతో ఆ ఇంట మగ మనిషి లేనట్లనిపిస్తుంది. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడా? మూలగా ఉన్న కుట్టు మిషన్ చూస్తుంటే గుర్తుకు వచ్చింది. ఇందాక తనకు ఇల్లు చూపించిన వ్యక్తి ఆమెను జాకెట్ల జయమ్మ అని ఎందుకన్నాడు అని. అంటే వాళ్ళ జీవనాధారం ఆ మిషనేనమాట. సుభద్ర కాఫీ తెచ్చింది. నాన్నగారు ఎక్కడుంటారు? ఆయన పోయి చాలా కాలమైంది. అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట ఉన్నది మీ ఇద్దరే అన్నమాట. ఆయన ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఈ ఇల్లు, ఆ మూలనున్న కుట్టు మిషను, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత ఎప్పుడూ మేమిద్దరమే ఉంటున్నట్లుగా అనిపించలేదు. తన ప్రశ్నకు మనసు కష్టపెట్టుకున్నట్లుగా ఆ అమ్మాయి మాటల వెనుక తన వాళ్ళంతా తమను నిషేధించినా బాగానే బ్రతకగలుగుతున్నాం అనే వెక్కిరింపు కూడా ఉన్నట్లుగా అనిపించింది. అది నిజమే గనుక దాన్ని అంతగా పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఎందుకు నుంచోటం? కూర్చో. సుభద్ర గోడవారీగా నేల మీద చతికిలబడింది. అసలు ఎప్పుడు మీ గురించి అమ్మ కానీ, 4 ఏళ్ల క్రితం చనిపోయిన నాన్నగారు కానీ చెప్పలేదు. 2 రోజుల క్రితం నేను అవసాన దశలో ఉన్నాను రమ్మనమంటూ ఉత్తరం రాసింది. ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఉంటారనుకొని వెంటనే బయలుదేరి వచ్చాను చెప్పాడు వినయ్ ఆమెనే చూస్తూ.
తెలిస్తే వచ్చేవారు కాదా? ఆ మాట అతడి మనసుకు కించిత్ కష్టం కలిగించింది. అయినా తమాయించుకున్నాడు. సుభద్ర మేనత్త కూతురే అవ్వటంతో కాస్త చనువుగా అన్నాడు. ఎంత లేదన్నా నీకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడినే అయ్యుంటాను. ఎందుకంత పదునుగా మాట్లాడతావు? అలా అనటం వలన నీకు తృప్తి కలుగుతుందేమో కానీ నన్ను మాత్రం బాధిస్తుంది. చాలా చిన్నగా అన్నాడు. ఆ అమ్మాయి తదేకంగా అతడినే చూస్తూ తన మాటల్లో తప్పును గ్రహించినట్లుగా సారీ అని లోగొంతుకతో వినపడకుండా అంటూ తల వంచుకొని అన్నది. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. అంతేకాకుండా తల్లి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడుతుందో అన్నట్లుగా తల వంచుకొనే తన పొడవాటి జడను ముందుకు లాక్కొని చివర్లు సర్దుకోసాగింది. లచ్చమ్మ వరండాలో కూర్చొని వాళ్ళ మాటలు వింటుంది. ఆ అమ్మాయి బంధువు అంటూ ఒకరు రావటం ఆమెకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ రోజుల్లో వయసులో ఉన్న సుభద్ర ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో ఆమె అవగాహన చేసుకోగలదు. ఎంత మేనత కూతురైనా ఇంతవరకు ఎన్నడూ చూడని అమ్మాయి కావటంతో ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు వినయ్కి. అందుకనే ఆ అమ్మాయి మాటలు చురకత్తి పదున్లా ఉన్నాయనిపించగానే ఆ క్షణాన అతడికి ఆలోచన వచ్చింది. ఈ విషయాలు వెంటనే తల్లికి చెప్పి ఈ పరిస్థితులలో ఏం చేయాలో కనుక్కోవాలనిపించింది. వెంటనే కుర్చీలోంచి లేచి బయటికి వచ్చి సెల్లో తల్లికి కాల్ చేశాడు. నీకు జయమ్మ అంటే ఎవరో తెలియదన్నావు కదా? ఆమె ఎవరో కాదు, నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉండే మన ఇంటి నుండి వెళ్ళిపోయిన విజయలక్ష్మి అత్తయ్యే. 4 రోజుల క్రితం చనిపోయింది. అయ్యో! బాధ్యతతో కూడిన ఓ దీర్ఘ నిట్టూర్పు తర్వాత ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. సుఖం కోసం ఎంచుకున్న దారిలో ఆమెకు దుఃఖమే మిగిలిందన్నమాట. పాపం, ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి మరణించాడట. 25 ఏళ్ల కూతురు ఒంటరిదై ఆ ఇంట ఉంది. బహుశా ఆమెకు ఏదైనా ఆసరా ఏర్పరచగలుగుతామేమోనని ఉద్దేశంతోనే అత్తయ్య నాకు ఆ ఉత్తరం రాసి ఉంటుందని అనిపిస్తుంది. తల్లి మాట్లాడలేదు. వినయ్ చుట్టూ ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. అత్తయ్య కోరిక అదే అయితే అమ్మ అంగీకరిస్తే సుభద్రను తీసుకువెళ్ళి ఆమె దగ్గర దించవచ్చు. తల్లి కాదంటే పెళ్ళి కాని తను ఆమెను హైదరాబాదులో తన దగ్గర ఉంచుకోలేదు. అసలు అందుకు సుభద్ర కూడా అంగీకరిస్తుందని అనుకోడు. ఆమె మాటల్లో తనకు ఇప్పుడే అర్థమైంది ఆమె ఎంత అభిమానవంతురాలో అని. చెప్పమ్మా, నేనేం చేయాలి? రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. తండ్రి తన చెల్లెల మీద విధించిన ఆంక్షలు తనకు అమ్మ ఎప్పుడన్నా గతం గుర్తుకు వచ్చినప్పుడు చెప్తూ ఉండేది. ఆమె మాటల్లో ఆడపడుచు మీద జాలి ఉన్నట్టే అనిపించినా ఆమెను ద్వేషించే భర్త చనిపోయినా ఇప్పుడు మనసు మార్చుకొని ఆమె కూతుర్ని తన ఇంటికి ఆహ్వానిస్తుందని తను అనుకోడు. కింకర్తవ్యం సుభద్రను ఇక్కడే ఉంచి నెల నెల కొంత డబ్బు సాయం చేస్తానని భరోసా ఇవ్వటం ఒక్కటే తనకు మిగిలింది. ఇల్లు ఉన్నది, పొలము ఉంది, చుట్టుపక్కల వాళ్ళ ఆత్మీయత ఉన్నది. ఆమె చెప్పుకున్నది. కానీ ఒంటరి ఆడదానికి ఈ ప్రపంచంలో భద్రత ఏమిటి? అందున వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు అది తెలియదా? భవిష్యత్తు గురించి భయపడేంతగా ఇంకా మనసు ఎదగకుండా ఉండాలి. లేదా ఇప్పటికే అనుభవించిన కష్టాలు ఆమె గుండెను ధైర్యంతో నింపి కఠినంగా మార్చి అయినా ఉండాలి. ఒక పంచేరా, ఆ అమ్మాయినే అడుగు. వస్తానంటే కాకినాడ తీసుకొచ్చి నా దగ్గర దించివెళ్ళు. నా ఆడపడుచు కష్టపడ్డట్లుగా ఆమె కూతురు కష్టపడటం నాకిష్టం లేదు. అన్నీ కలిసి వచ్చి నీకిష్టమైతే నా మేనకోడల్నే మనింటి మనిషిగా చేసుకోనైనా చెల్లెలకి మీ నాన్న చేసిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దగలుగుతాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. సెల్ ఆఫ్ చేసి అమ్మ మాటే తన మాట అన్నట్లుగా లోనకి అడుగులు వేశాడు వినయ్. తల వంచుకొని గోడవారగా కూర్చున్న మేనగోడలి మీద అతడి గుండెల్లో నుంచి ఆప్యాయత, కరుణ, జాలి ఒక్కసారిగా కురవసాగాయి. అత్తయ్య ఏ ఉద్దేశంతో ఆ ఉత్తరం రాసినా ఇంకా ఆమె కూతుర్ను తను ఎవరూ లేని అనాథలా ఈ పల్లెలో వదిలేయలేడు. లేచి గుడ్డలు సర్దుకొని బయలుదేరు అన్నాడు సుభద్ర ముందు నిలబడి.
ఎంతో ఆప్యాయంగా. అతడికి ఆ మాటలు అంటున్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ తెలియని విషయం ఒకటి ఉంది. 2 రోజుల క్రితం తనకొచ్చిన ఉత్తరం తన తల్లే స్వయంగా ఎడం చేత్తో రాసి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని దాన్ని ఆ కొండ మీద పోస్టు చేసిందని. ఆమె కొంతకాలంగా తరచూ ఆడపడుచుతో మాట్లాడుతూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటుందన్నదని, కొడుకు తండ్రిలాగానే ఆలోచిస్తున్నాడేమో అని తెలుసుకోకుండా వాళ్ళ విషయాల్లో ఏ నిర్ణయము తీసుకోకూడదనే ఈ పద్ధతి అవలంబించిందని. ఇదంతా వినయ్ తల్లి వేసిన ప్లాన్. ఇదండి వాళ్ళ మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. థ్యాంక్ యూ.